మనం ఈ రోజుల్లో నిజంగా బ్రతుకుతున్నామా లేక బ్రతుకుతున్నాం అనే భ్రమలో కొట్టుకుపోతున్నామా? నిజం మాట్లాడుకుందాం. మీ చుట్టూ ఒకసారి చూసుకోండి. మీకు డిగ్రీలు ఉండొచ్చు, బ్యాంకు బ్యాలెన్స్ ఉండొచ్చు, సమాజంలో ఒక స్టేటస్ ఉండొచ్చు, కానీ మీ మనశ్శాంతి ఎక్కడుంది? ప్రతిరోజు ఏదో ఒక టెన్షను, ఏదో ఒక భయం, ఎవడో అన్న మాటలకి కుంగిపోవడం. ఇదే నా జీవితం. మీ అసలు సమస్య ఎక్కడుందో తెలుసా? మీరు ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు, కానీ మిమ్మల్ని మీరు చూసుకోవడం మర్చిపోయారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమణ మహర్షి గారు ఎప్పుడూ ఒక పవర్ఫుల్ ప్రశ్న అడిగేవారు. ఆ ప్రశ్న ఏంటంటే, నేను ఎవరు అని. ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ దీని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ రియాలిటీ ఉంది. ఈరోజు మనందరం పడుతున్న ప్రతి బాధకి, ప్రతి డిప్రెషన్కి కారణం మనల్ని మనం తప్పుగా ఐడెంటిఫై చేసుకోవడమే. మీకు ఒక ఇల్లు ఉంటే మీరు ఆ ఇల్లు అయిపోరు కదా. మీరు ఒక కారు కొంటే మీరు ఆ కారు అయిపోరు కదా. మరి మీ శరీరానికి ఒక కష్టం వస్తే ఆ కష్టం మీదే అని ఎందుకు ఫిక్స్ అయిపోతున్నారు? మీ మనసులోకి ఒక చెడు ఆలోచన వస్తే మీరు చెడ్డ వాళ్ళు అయిపోయారని ఎందుకు డిసైడ్ అవుతున్నారు? నిజం ఏంటంటే, మీ శరీరం మీరు కాదు, మీ మనసు కూడా మీరు కాదు. మనం ఒక అద్భుతమైన భ్రమలో బ్రతుకుతున్నాం. ఎవడు మిమ్మల్ని రోడ్డు మీద చూసి నువ్వు పనికిరావు అన్నాడు అనుకుందాం. అంతే, ఆ ఒక్క మాటను పట్టుకొని 3 రోజులు అన్నం తినకుండా ఏడుస్తారు. అంటే మీ వాల్యూను డిసైడ్ చేసే రైట్ ఆ రోడ్డు మీద వెళ్లే మూడో వ్యక్తికి ఇచ్చేస్తారన్నమాట. మీ హ్యాపీనెస్ రిమోట్ కంట్రోల్ సమాజం చేతిలో పెట్టేసి ఇప్పుడు నాకు ప్రశాంతత లేదు అని చెప్పేసి ఏడిస్తే ఎవరికి లాభం? లోకం మిమ్మల్ని కేవలం ఒక నంబర్లా చూస్తుంది. అంటే బ్యాంక్ అకౌంట్ చూసి, మీ బాహ్య రూపాన్ని చూసి మిమ్మల్ని జడ్జ్ చేస్తూనే ఉంటుంది. మీరు కూడా అదే ట్రాప్ లో పడి అదే భౌతిక సంపద వెనకాల పరిగెడుతూ ఉన్నారు. ఒక క్షణం ఆగండి, ఆపండి పరుగు. కళ్ళు తెరిచి చూడండి. మీ సమస్య బయట లేదు, మీ లోపలే ఉంది. మనం పడుతున్న అతి పెద్ద భ్రమేంటో తెలుసా? ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరిని మార్చేయాలని అనుకోవటం. ఈ ప్రపంచాన్ని మనకి నచ్చినట్లుగా రీడిజైన్ చేయాలి అని చూడటం. అసలు ఈ సమాజం ఎలాంటిదో తెలుసా? మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మిమ్మల్ని నెత్తున పెట్టుకుంటుంది. అదే మీ దగ్గర ఏమీ లేనప్పుడు అసలు మీరు బతికి ఉన్నారో లేదో కూడా పట్టించుకోదు. మరి ఇలాంటి సెల్ఫిష్ లోకం కోసం మీ ఒరిజినల్ పీస్ ఆఫ్ మైండ్ ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు? రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. లోకం అనేది ఒక సినిమా స్క్రీన్ లాంటిది. మీరు స్క్రీన్ మీద ఒక పెద్ద అగ్ని ప్రమాదం చూసినప్పుడు ఆ స్క్రీన్ కాలిపోతుందా? లేదా స్క్రీన్ మీద ఒక పెద్ద సముద్రాన్ని చూసినప్పుడు ఆ స్క్రీన్ అంతా నీళ్లతో మునిగిపోతుందా? లేదు కదా. స్క్రీన్ ఎప్పుడూ సేఫ్ గా, క్లియర్ గా ఉంటుంది. కేవలం దాని మీద పడే బొమ్మలు మాత్రమే మారుతూ ఉంటాయి. మీ జీవితం కూడా అంతే. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మీకు వచ్చే కష్టాలు, నష్టాలు, మీతో ఉండే మనుషులు, వీళ్ళంతా కేవలం ఆ స్క్రీన్ మీద మారే బొమ్మలు మాత్రమే. కానీ మీరు ఆ బొమ్మలతో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకొని, నేను నాశనమైపోయాను, నా బతికింతే అని చెప్పేసి ఏడుస్తున్నారు. నిజానికి సమస్య బయట ఉన్న మనుషుల్లో లేదు, మీ మనసు క్రియేట్ చేస్తున్న అపోహల్లో ఉంది. మనం మనల్ని ఒక శ్మశానంలో బంధించేసుకున్నాం. ఆ శ్మశానం మరేదో కాదు, మన గతం. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఎవరో చేసిన మోసం ఇంకా మన మనసులో లైవ్ గా నడుస్తూనే ఉంది. ఎప్పుడో జరిగిన ఒక ఫెయిల్యూర్ మిమ్మల్ని ఇప్పటికి కూడా ఒక్క అడుగు ముందుకు వేయనివ్వటం లేదు. అంటే మీరు సజీవంగా ఉంటూనే చనిపోయిన ఆలోచనల మధ్య జీవోత్సవంలా బతుకుతున్నారు. మీకు మీరే ఒక పెద్ద సంఖ్యలు వేసుకుంటున్నారు. ఆ సంఖ్యల పేరే అహంకారం. దానికి ఆల్టర్నేట్ గా నాది అనే మమకారం. నాకు ఇంత డబ్బు రావాలి, నన్ను అందరూ పొగడాలి, నా మాటే నెగ్గాలి. ఈ కోరికలన్నీ మిమ్మల్ని ముంచేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే నాశనం చేస్తున్నాయి. ఈ బంధకాల నుండి బయటపడకుండా ఏ లగ్జరీ కారులో తిరిగినా, ఏ ఏసీ రూమ్ లో పడుకున్నా మీకు నిద్ర రాదు. అసలు ఈ గోలంతా ఎందుకు మొదలవుతుందో తెలుసా? దానికి ఒకే ఒక్క రీజన్, అహంకారం. ఇక్కడ అహంకారం అంటే ఏదో పొగరు అనుకోకండి. నాకంటూ ఒక ప్రత్యేకమైన రూపం ఉంది, నాకు కొన్ని కోరికలున్నాయి, ఈ ప్రపంచంలో నేను ఒక సపరేట్ బాడీని అని నమ్మటమే అసలైన ఈగో. రమణ మహర్షి గారు దీని గురించి ఒక మైండ్ బ్లోయింగ్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు ఎవడో అపరిచిత వ్యక్తి ఆ పెళ్లి బృందంలోకి వచ్చి దూరాడు. వాడు పెళ్లి కూతురు తరపు వాళ్ళ దగ్గరికి వెళ్లి, నేను పెళ్లి కొడుకు తరపు వాడిని అన్నాడు. పెళ్లి కొడుకు తరపు వాళ్ళ దగ్గరికి వెళ్లి, నేను పెళ్లి కూతురు వైపు మనిషి అన్నాడు. 2 వైపులా మర్యాదలు అందుకుంటూ పెళ్లి ఇల్లంతా హడావుడి చేశాడు. కానీ కొంచెంసేపటి తర్వాత అసలు వీడెవడు అని 2 వైపులా గట్టిగా ఆరా తీయటం మొదలుపెట్టారు. అంతే, ఆ దొంగవాడు ఎవరికి దొరకకుండా సైలెంట్ గా సర్రును జారిపోయాడు. మన మనసులో ఉన్న నేను అనే అహంకారం కూడా సరిగ్గా ఆ దొంగ లాంటిదే. దానికి స్వయంగా ఒక ఉనికి లేదు, కానీ మీ శరీరాన్ని, మీ ఆలోచనల్ని అన్నిటిని వాడుకొని నేను సర్వంతర్యామి అన్నట్లు మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు అసలు ఈ నేను ఎవరు అని
అని లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారో ఆ అహంకారం ఐడెంటిటీ కోల్పోయి మాయమైపోతుంది. కానీ మనం ఆ పని చేయం కదా. ఎందుకంటే మనకి మన భ్రమలంటేనే ఇష్టం. మనం పుట్టినప్పటి నుంచి ఈ సమాజం మన బ్రెయిన్ ని ఎలా ప్రోగ్రామ్ చేసిందో గమనించారా? నువ్వు పక్కవాడి కంటే గొప్పగా ఉండాలి, నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, నువ్వు కారు కొనాలి, బంగ్లా కట్టాలి, 10 మందిలో నీ రేంజ్ నువ్వు చూపించాలి. ఇవే కదా మాకు నేర్పించారు. అంటే పుట్టినప్పటి నుంచి మనల్ని బయట ఉన్న వస్తువుల వైపు, లగ్జరీ ప్రాపర్టీస్ వైపు పరిగెత్తించడం ప్రాక్టీస్ చేయించారు వీళ్ళందరూ. దీనివల్ల ఏమైందంటే మీ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు మీ చేతుల్లో లేకుండా పోయింది. మీరు ఒక గోల్ పెట్టుకుంటారు, అది రీచ్ అవ్వగానే హ్యాపీగా ఉందాం అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళాక ఇంకో పెద్ద గోల్ కనిపిస్తుంది, మళ్ళీ పరుగు, మళ్ళీ టెన్షన్. అంటే మీరు ఎప్పుడూ ఫ్యూచర్లోనే బ్రతుకుతున్నారు కానీ ఈ ప్రజెంట్ మూమెంట్లో బ్రతకడం లేదు. నిజమేంటంటే మీ మైండ్ ఎప్పుడు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎందుకంటే మీరు ప్రశాంతంగా సైలెంట్ అయిపోతే మైండ్కి మనుగడ లేదు కాబట్టి. అందుకే అది నిరంతరం ఏదో ఒక ఆలోచనలు, ఏదో ఒక భయాలు, ఏదో ఒక పాత పగలు, లేకపోతే భవిష్యత్తు గురించిన ఆందోళనలు మీ మీదకి విసురుతూనే ఉంటుంది. మీరు కూడా ఆ ఆలోచనల్నే నిజం అనుకొని వాటితో కలిసి కొట్టుకుపోతున్నారు. సమస్య ఎక్కడుందో ఇప్పుడు అర్థమైందా? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు కారు డ్రైవ్ చేయాల్సింది పోయి కారే మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. మీ మనస్సు మీకు లొంగి ఉండాల్సింది పోయి మీ మనస్సు మిమ్మల్ని బానిసగా మార్చేసుకుంటుంది. మనం మన జీవితంలో చేసే ఇంకొక పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? మనం ఎప్పుడూ ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోవడానికి ట్రై చేస్తాం. మన చుట్టూ ఉన్న మనుషులు, మనకున్న అలవాట్లు, మనల్ని పొగిడే ఆ నలుగురు, ఇదే మన ప్రపంచం అనుకుంటాం. రమణ మహర్షి గారు ఒక సింపుల్ అబ్జర్వేషన్ చెప్పారు. మనం నిద్రపోయేటప్పుడు మన ఇల్లు, మన ఆస్తి, మన శత్రువులు, మన బంధువులు ఇవన్నీ గుర్తుంటాయా? గుర్తుండవు కదా. కానీ ఆ గాఢ నిద్రలో కూడా మీరు ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు. అక్కడ ఏ లగ్జరీ వస్తువులు లేవు, ఏ బంధువులు లేరు. అయినా సరే ఆ నిద్ర నుంచి లేవగానే మళ్ళీ అదే టెన్షన్లని, అదే భయాల్ని తలకెత్తుకుంటారు. ఎందుకంటే నిద్రలో లేని ఆ అహంకారం మీ కళ్ళు తెరవగానే మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. నిజం మాట్లాడుకుందాం, మనల్ని పీడిస్తున్న అసలైన దయ్యాలు బయట సమాధుల్లో లేవు, అవి మన తలకాయల్లోనే ఉన్నాయి. ఆ దయ్యాల పేరే ఎక్స్పెక్టేషన్స్. మనం పక్కవాడి నుంచి ఏదో ఆశిస్తాం, వాడది ఇవ్వనప్పుడు వాడి మీద కోపం పెంచుకుంటాం. అలాగే మన గురించి మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని, నేను ఒక హ్యాండ్సమ్ గాయని, నేను ఒక ఇంటెలిజెంట్ని అని సమాజానికి ప్రూవ్ చేయాలని తెగ తాపత్రయపడతాం. ఎప్పుడైనా ఆ ఇమేజ్కి చిన్న స్క్రాచ్ పడితే చాలు, తట్టుకోలేం. ఎవడైనా మనల్ని ఒక చిన్న మాట అంటే మన అహంకారం గాయపడుతుంది. ఆ గాయాన్ని పట్టుకొని లోపల కుళ్ళిపోతూ మనల్ని మనం హింసించుకుంటాం. మరి ఇది స్వీయ విధ్వంసక మనస్తత్వం కాదా? మనల్ని మనం ఒక ఇల్యూజన్ లో బంధించేసి బయట ఉన్న వస్తువుల వెనుక, సంపద వెనుక, ప్రాపర్టీస్ వెనుక పరిగెడుతున్నాం. మీ పక్కవాడు ఒక కొత్త లగ్జరీ కారు కొంటే మీరు ఇంట్లో నిద్రపోవడం మానేస్తారు. మీరు ఆ కారు అవసరమా లేదా అనేది కూడా మర్చిపోతారు. పక్కవాడి కంటే తక్కువైపోయామనే ఆ ఆందోళన మీ మనశ్శాంతిని నిలువున ముంచేస్తుంది. ఇది ఒక సామూహిక మానసిక జబ్బు. ఈ సమాజం మిమ్మల్ని రేసు గుర్రంలా మార్చేసింది. మీరు గెలిచినా ఓడినా ఆ పరుగులోనే చచ్చిపోయేలాగా ఈ సిస్టమ్ మిమ్మల్ని డిజైన్ చేయబడింది. సరే, ఇప్పటి వరకు సమస్య ఏంటో చూసాము. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ మానసిక బంధకాల నుండి బయటపడటం ఎలా అంటే మాత్రం రమణ మహర్షి గారు దీనికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అలాగే ప్రాక్టికల్ మార్గాన్ని చూపించారు. దాన్నే ఆత్మ విచారణ అంటారు. సెల్ఫ్ ఎంక్వైరీ. అంటే మీ మనసులోకి ఏదైనా ఒక ఆలోచన, ఒక భయం లేకపోతే ఒక బాధ వచ్చినప్పుడు దాంతో కొట్టుకుపోకుండా ఒక క్షణం ఆగి ఒక ప్రశ్న వేయాలి. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని. వెంటనే మీ లోపల నుంచి సమాధానం వస్తుంది, నాకు వచ్చింది అని. అప్పుడు మళ్ళీ రెండో ప్రశ్న వేయాలి, ఆ నేను ఎవరు అని. మీరు ఎప్పుడైతే ఈ ప్రశ్న వేస్తారో మీ మైండ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. దీన్నే ఇంకొంచెం ప్రాక్టికల్ గా అర్థం చేసుకుందాం. మీ కోపం వచ్చింది అనుకుందాం. సాధారణంగా మనం ఏం చేస్తాం? ఆ కోపంలో ఎదుటి వాడిని తిట్టడమో, వస్తువులు పగలకొట్టడమో చేస్తాం. కానీ మహర్షి గారు చెప్పిన పద్ధతి ప్రకారం కోపం రాగానే ఈ కోపం ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. మరి ఆ నేను ఎవరు అని రూట్ వైపు చూడాలి.
అలా చూసినప్పుడు ఆ కోపం మెల్లగా కరిగిపోతుంది. ఎందుకంటే కోపానికి స్వయంగా ప్రాణం లేదు, దానికి మీ సపోర్ట్ కావాలి. మీరు ఎప్పుడైతే దాన్ని గమనించడం మొదలు పెడతారో దానికి సపోర్ట్ అంతగా అది చల్లబడిపోతుంది. మీ ఇంటి గేటు దగ్గరికి ఒక కుక్క వచ్చింది అనుకుందాం. మీరు దాన్ని చూసి భయపడి పరిగెడితే అది మిమ్మల్ని ఇంకా తరుముతుంది. అదే మీరు ధైర్యంగా నిలబడి దాని కళ్ళలో కాళ్ళు పెట్టి చూశారనుకోండి, అది కాసేపు మురిగి తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోతుంది. మీ ఆలోచనలు, మీ భయాలు కూడా అంతే. వాటిని చూసి పారిపోకండి, వాటి వైపు తిరిగి వాటి మూలాన్ని వెతకండి. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను హిమాలయాలకో అడవులకో వెళ్ళిపోతే ప్రశాంతత దొరుకుతుంది అని. రమణ మహర్షి గారి దగ్గరికి కూడా ఒక ఆయన వచ్చి ఇలాగే అడిగాడు, స్వామి నేను సంసారాన్ని ఉద్యోగాన్ని వదిలేసి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను, అప్పుడైతే నాకు ప్రశాంతత దొరుకుతుంది అని. దాని మహర్షి గారు నవ్వి ఒక మాట చెప్పారు, నువ్వు ఇక్కడున్నా అడవికి వెళ్ళినా నీ తలకాయని ఇక్కడే వదిలేసి వెళ్తావా? లేదు కదా, నీతోనే తీసుకెళ్తావు. నీ మనసు నీతో ఉన్నంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే గోల, అదే నరకం ఉంటుంది. కాబట్టి మారాల్సింది ప్లేస్ కాదు, నీ మైండ్ సెట్. నిజమేంటంటే మీ బాధ్యతల నుంచి పారిపోవడం ఆధ్యాత్మికత కాదు. మీరు ఆఫీసులో ఉన్నా, బిజినెస్ చేస్తున్నా, ఇంట్లో ఉన్నా మీ అంతరంగంలో ఆ ప్రశాంతతను మెయింటైన్ చేయడమే అసలైన విజయం. ఎంతో మంది విజయం సాధిస్తూ ఉంటారు, కొంతమంది సాధించే క్రమంలో ఉంటారు. అంతేకాని సాధించని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. ఆ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. అందులోనూ బయట ఉన్న ఎంతో విలువైన ప్రాపర్టీస్ ని, లోకం ఇచ్చే సర్టిఫికెట్లని వదిలేయాల్సిన అవసరం కూడా లేదు. వాటి మీద ఉన్న మమకారాన్ని, అతిగా ఆశించడాన్ని వదిలేస్తే చాలు. మనం అధిగమించాల్సిన ఇంకో పెద్ద అపోహ ఏంటో తెలుసా? నిశ్శబ్దంగా ఉండడం అంటే బద్ధకంగా కూర్చోవడం అనుకోవడం. చాలా మంది అనుకుంటారు, అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉంటే ఇక నా లైఫ్ లో గ్రోత్ ఎలా ఉంటుంది, నేను కెరియర్ లో ఎలా సక్సెస్ అవుతాను అని. కానీ నిజం ఏంటంటే ఒక కంగారు పడుతున్న మనసు కంటే నిశ్శబ్దంగా ఉన్న మనసు 100 రెట్లు పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. సముద్రంలో అలలు విపరీతంగా ఎగిసి పడుతున్నప్పుడు కింద ముత్యాలు ఎక్కడున్నాయో మీకు కనిపిస్తాయా? కనిపించవు కదా. అదే సముద్రం ప్రశాంతంగా నిశ్చలంగా మారినప్పుడు అడుగున ఉన్న ప్రతి చిన్న వస్తువు కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంది. మీ మైండ్ కూడా అంతే. టెన్షన్లు, ఈగోలు, భయాలు అనే అలలతో నిండిపోయినప్పుడు మీకు సరైన నిర్ణయాలు తీసుకునే క్లారిటీ ఉండదు. ఎప్పుడైతే ఆ నేను ఎవరు అనే ప్రశ్నలో మనసుని ప్రశాంతపరుస్తారో అప్పుడు మీ లోపల ఒక అద్భుతమైన క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీతో మీరు ఏ పని చేసినా అందులో అద్భుతాలు సృష్టిస్తారు. రమణ మహర్షి గారు ఎప్పుడు ఒక క్రమశిక్షణ గుర్తు చేసేవారు. శరణాగతి అంటే సరెండర్. సరెండర్ అంటే చేతులెత్తేసి లొంగిపోవడం కాదు, మీ పరిధిలో ఉన్న పనిని మీరు 100% పర్ఫెక్ట్ గా చేయటం, దాని రిజల్ట్ ని ఆ విశ్వశక్తికి వదిలేయటం. మనం ఏం చేస్తామంటే పని సరిగ్గా చేయం, కానీ రిజల్ట్ మాత్రం మనకి నచ్చినట్లే రావాలని పట్టుబడతాం. ఒకవేళ రాకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే మనిషి తనని తాను గాయపరుచుకుంటూ బ్రతికున్నా కూడా చనిపోయిన వాళ్ళలా బిహేవ్ చేస్తూ ఉంటారు. నిరాశ, నిస్పృహ అనే సమాధుల్లో నుంచి బయటికి రావాలంటే మొదట మీ ఆలోచన మీద మీకు నమ్మకం పోవాలి. అవును, మీరు విన్నది నిజమే. మీ ఆలోచనల్ని మీరు నమ్మడం ఆపాలి. మీ మైండ్ రోజుకి 60,000 ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. అందులో సగానికి పైగా అబద్ధాలే, ఇంకో సగం భయాలు మాత్రమే. వాటికి రెస్పాండ్ అవడం మానేయండి. నిజమేంటంటే లోకం మిమ్మల్ని ఎలా చూసినా మీ లోపల ఉన్న అసలైన స్పృహ ఎప్పుడూ ప్యూర్గా ఉంటుంది. మిమ్మల్ని బాగు చేయడానికి బయట నుంచి ఎవరూ రావాల్సిన అవసరం లేదు. మీరు మీ మూలాన్ని వెతికితే ఆ ఉన్నతమైన శక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు అసలైన ప్రాక్టికల్ గ్రౌండ్ లోకి వద్దాం. ఈ ఫిలాసఫీ అంతా వినడానికి బానే ఉంది, కానీ రేపు పొద్దున ఆఫీస్కో కాలేజీకో వెళ్ళినప్పుడు దీన్ని లైఫ్ కి ఎలా అప్లై చేయాలి, మీ రోజువారీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి ఎలా తీసుకెళ్లాలి అంటే మాత్రం దానికి రమణ మహర్షి గారి జీవితం నుంచి ఒక బెస్ట్ లెసన్ నేర్చుకుందాం. ఆయన ఎప్పుడూ ఆశ్రమానికి వచ్చే వాళ్ళతో మీరు కూర్చున్న చోట నిశ్శబ్దంగా ఉండండి, అదే మీరు లోకానికి చేసే అతి పెద్ద సేవ అనేవారు. దీని అర్థం ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైతే మీ లోపల ప్రశాంతంగా ఉంటారో మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆటోమేటిక్ గా మారిపోతుంది. మనం రోజువారీ జీవితంలో చేసే అతి పెద్ద తప్పు రియాక్ట్ అవటం. ప్రతిదానికి రియాక్ట్ అవటం. ఎవడో ఏదో అన్నా వెంటనే రియాక్ట్ అయిపోతాం. ట్రాఫిక్ లో ఎవడో అడ్డొచ్చాడు వెంటనే రియాక్ట్ అయిపోయి ఊగిపోతాం. ఇలా ప్రతి చిన్న విషయానికి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటూ పోతే మీ లైఫ్ క్వాలిటీ ఎలా పెరుగుతుంది?
ఇకపై ఎవరన్నా మిమ్మల్ని కావాలని ప్రొవోక్ చేసినప్పుడు లేదా ఏదైనా నష్టం జరిగినప్పుడు ఒక 5 సెకండ్లు ఆగండి. మీ మనసు వైపు చూసి, ఈ జరుగుతున్న డ్రామా అంతా స్క్రీన్ మీద బొమ్మ లాంటిది, నేను కేవలం సాక్షిని మాత్రమే అని మీకు మీరు గుర్తు చేసుకోండి. దీన్నే సాక్షిభావం అని కూడా అంటారు. ఎప్పుడైతే మీరు మీ జీవితంలో జరిగే సంఘటనలకి ఒక అబ్జర్వర్లా మారతారో అప్పుడు ఏ బాధ మిమ్మల్ని తాకలేదు. రెండో ముఖ్యమైన విషయం, ప్రస్తుత క్షణంలో జీవించండి. మన మైండ్ ఎప్పుడు ఒక టైం మెషిన్లా పనిచేస్తుంది. అది గతం అనే శ్మశానంలోకి వెళ్లి కుళ్ళిన శవాల్లాంటి పాత జ్ఞాపకాలని తవ్వి తీస్తుంది, లేదా భవిష్యత్ అనే అభూత కల్పనలోకి వెళ్లి లేని భయాలను ఊహించుకుంటుంది. కానీ రియాలిటీ ఎక్కడుంది? కేవలం ఈ సెకండ్లోనే ఉంది. మీరు అన్నం తినేటప్పుడు ఆ అన్నాన్ని పూర్తిగా ఆస్వాదించండి. పని చేసేటప్పుడు ఆ పనిలోనే లీనమైపోండి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీ ఫోన్ పక్కన పెట్టి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి. ఇలా ప్రతి చిన్న పనిని పూర్తి అవేర్నెస్తో చేయటం మొదలు పెడితే మీ జీవితంలో ఉన్న స్ట్రెస్ అంతా మాయమైపోతుంది. మీరు ఆ మెటీరియలిస్టిక్ ప్రపంచంలోనే బతకండి, తప్పులేదు. డబ్బు సంపాదించండి, లగ్జరీ లైఫ్ అనుభవించండి, ఇది తప్పు అంటలేదు. కానీ ఆ వస్తువులు మిమ్మల్ని ఓన్ చేసుకునేలా కాకుండా మీరే వాటిని వాడుకునే అంత అటాచ్మెంట్ ని, అదే విధంగా ఫ్రీడమ్ ని మెయింటైన్ చేయండి. రమణ మహర్షి గారు ఒక సింపుల్ మాటతో దీన్ని తెలియచేశారు. నువ్వు నీ నిజ స్వరూపాన్ని తెలుసుకుంటే ఈ లోకంలో నిన్ను ఏదీ బంధించలేదు, ఏదీ నిన్ను భయపెట్టలేదు. ఇక ముగించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ఒక పవర్ఫుల్ క్వశ్చన్ ఒకటి ఉంది. అదేంటంటే, నేను ఈ రోజు పడుతున్న తాపత్రయం, పగలు, ప్రతీకారాలు, కోరికలు నేను చనిపోయేటప్పుడు నా వెంట వస్తాయా? ఒకవేళ సమాధానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మనతో పాటు రావు కాబట్టి ఆ భ్రమల శ్మశానం నుంచి బయటికి రండి. మీ లోపల ఉన్న అనంతమైన శాంతిని కనుగొనండి. ఆ నేను ఎవరు అనే ఒక్క ప్రశ్నతో మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.